స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. కృంగిపోక అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము సామెతలు 24:10 శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవగుదువు. సాధారణంగా స్నేహితులారా, మనం సమస్యలు అనుభవిస్తూ ఉన్నప్పుడు, బాధలను అనుభవిస్తూ ఉన్నప్పుడు, ఆ సమస్యలు తట్టుకోలేక, బాధలు కొరతలను తట్టుకోలేక అనేక రకాలుగా కృంగిపోయినటువంటి వారంగా ఉంటాం. మనలో చాలామంది సమస్య ప్రారంభం కాగానే భోజనము చేయడము మానివేస్తారండి. తమ ఆరోగ్యం గురించి, శరీరం గురించి, లేక ఇతరత్ర పనులు, బాధ్యతలు, ఉద్యోగము, కుటుంబంను గురించి పట్టించుకోవడం మానివేస్తారండి. నిద్రపోవడము, రెస్ట్ తీసుకోవడం లాంటివి కూడా ఉండవు. దానివల్ల వారు ఇంకా శారీరకంగా, మానసికంగా కృంగిపోయే ప్రమాదము ఉంది. మరికొంతమంది అయితే ఆ సమస్యలను తలుచుకొని ఆ సమస్యల వేదనను భరించలేక మద్యానికి, డ్రగ్స్కి బాధితులైపోయేటటువంటి వారుగా ఉంటారు. నెగిటివ్గా ఆలోచిస్తారు, నెగిటివ్గా నిర్ణయాలను జరిగించేటటువంటి వారుగా ఉంటారు. నల్ల సూర్యుడుగా పేరుగాంచిన నెల్సన్ మండేలా లాంటి పోరాట వీరుని జీవితాన్ని మనము గమనించినట్లయితే అతడు బయటి ప్రపంచంలో జీవించిన దినముల కంటే జైలు 4 గోడల మధ్య జీవించిన దినములే ఎక్కువ. అంటే అతడు ఎంతగా శ్రమపడినాడో, బంధింపబడినాడో, ఎంతగా శరీర సంబంధమైన బంధకాలకి, బాధలకి లోనైనాడో మనము ఆలోచించవచ్చు. లెక్కలేనన్ని దెబ్బలను లెక్కలేనన్ని సార్లు అనుభవించినాడండి. 10ల సంఖ్యలో పోలీసు వారు అతన్ని కొడుతూ ఉంటే ఇక చనిపోతానేమో అనే నిర్ణయానికి వచ్చిన సందర్భాలు కూడా ఉండినవి. వారు కొట్టిన తర్వాత చాలా శరీర శ్రమను అనుభవిస్తూ నాకు దాహము అవుతుంది అని అంటే మరి మూత్రాన్ని అతనికి త్రాగించిన సందర్భాలు కూడా ఉండినవి. అయినప్పటికీ స్నేహితులారా, తను ఆ శ్రమ దినాన, అవమానాలు కడుగుతున్న దినాన, జైల్లో బంధింపబడినటువంటి దినాన అందరూ ఒక దేశద్రోహిగా, ఒక తిరుగుబాటుదారుడిగా, గుణము లేక మంచితనము లేకుండా హింసాయుత మార్గాన్ని ఎన్నుకున్న వ్యక్తిగా అతన్ని చూస్తూ ఉన్న దినాన కూడా అతడు కృంగిపోకుండా, నిరాశ నిస్పృహలను అనుభవించకుండా, ఆ జీవితంలో ఎటువంటి భంగపాటికి గురి కాకుండా చెక్కు చెదరకుని మనోసంకల్పం కలిగినటువంటి వాడై కోట్ల కొలది నల్లజాతీయులు స్వేచ్ఛా వాయువులను పీల్చడానికి స్వేచ్ఛను అందించినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో ఒక సత్యాన్ని గ్రహించు సోదరుడా, నీ జీవితంలో ఒక సత్యాన్ని గ్రహించు సహోదరి. ఆ సత్యం ఏమిటంటే అన్ని శ్రమలు, కష్టాలు, అవమానాలు
మిమ్మల్ని పతనం చేయడానికే రాలేదు, మిమ్మల్ని బాధ పెట్టడానికే రాలేదు, మిమ్మల్ని కష్టపెట్టడానికే రాలేదు. ఆ శ్రమలు, అవమానాలు మిమ్మల్ని గొప్ప విజయంలోనికి నడిపించడానికి వచ్చి ఉన్నాయనే సత్యాన్ని మీరు గ్రహించండి. గొప్ప ఆశీర్వాదములలోనికి నడిపించడానికి వచ్చి ఉన్నవి అనే సత్యాన్ని మీరు గ్రహించవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి నీ జీవితంలో ఏదో శ్రమ ప్రారంభం కాగానే, బాధ, కొరత, అవమానము, దుఃఖము ప్రారంభం కాగానే కృంగిపోకు, విసిగి వేసారకు, నెగిటివ్గా ఆలోచన చేయకు, బాధ్యతలను విడిచిపెట్టకు, లేక తినడము, విశ్రాంతి తీసుకోవడము, నిద్రపోవడము దేనిని మానకు. శ్రమ దినాన నువ్వు కృంగిపోతే, శ్రమ దినాన నీ ఆరోగ్యాన్ని పట్టించుకోకపోతే, శ్రమ దినాన నీ ఉద్యోగాన్ని, కుటుంబాన్ని పట్టించుకోకపోతే, స్నేహితులారా, ఆ శ్రమ దూరం అవుతూ ఉండవచ్చు, కానీ ఆ శ్రమ దినాన నువ్వు కృంగిపోయినావు కదా, ఆ కృంగుబాటు దూరం కాదండి. మళ్ళీ అవకాశాలు నీకు రావు, మళ్ళీ ఆరోగ్యం నీకు రావు, మళ్ళీ నీ చుట్టూ ప్రజలు ఉండలేరు. గనుక శ్రమ దినాన కృంగిపోక దేవుని మీద భారం వేసి జీవించాలని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ నామమునకు వందనాలయ్యా. మరొక పర్యాయము శ్రమ దినాన కృంగిపోకుము అనే ఆలోచనతో మమ్మను బలపరిచిన విధానమును బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మను బలపరచువాడవు, స్థిరపరచువాడవు, మా బలహీనతల యందు తోడు నీడగా ఉండగలిగినటువంటి వాడవు. శ్రమలు కలుగుతూ ఉన్నవని ఆత్మహత్యల వైపు చూడకుండా, మా బాధ్యతలను విడిచిపెట్టకుండా, ఉద్యోగమును, అవకాశములను అశ్రద్ధ చేయకుండా, భోజనమును, నిద్రించడము మానకుండా, మా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, అవకాశాలను కాపాడుకుంటూ, శ్రమలను ఎదిరించి పోరాడి విజయాన్ని, దీవెనను అనుగ్రహించే శక్తిని మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న కుటుంబంలో ఉన్నవయ్యా, వ్యక్తులు ఉన్నారయ్యా. ఎంతో విశ్వాసంతో ఈ వీడియోను వారు వినుచు ఉన్నారయ్యా. గొప్ప మేలు వారి జీవితంలో దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.